సో ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే వెంటనే ఈసీజీ కానీ కాల్షియం స్కోర్ కానీ చేయించుకోవాలి. సిటీ కాల్షియం స్కోర్ అనేది ఇట్ ఈస్ నాట్ డన్ డ్యూరింగ్ అక్యూట్ టైంలో చేయాల్సిన టెస్ట్ కాదు. సిటీ స్కార్ కాల్షియం స్కోర్ అంటే ఈసీజీ తీయాలి నార్మల్ అని చెప్పి మిమ్మల్ని పంపిస్తారు ఇంటికి. మళ్ళీ మీరు ఒకసారి వచ్చి కాల్షియం స్కోర్ చేయించుకోండి. ఇట్ బికమ్స్ అన్ యాడెడ్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. ఐ థింక్ దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, బట్ ఐ వాస్ జస్ట్ ఎలాబొరేటింగ్ ఇట్ ఇన్ ఎ బెటర్. చెస్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు ఇది హార్ట్ డిసీజా గ్యాస్ట్రిక్ పెయినా అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? This is another difficult question to answer, but it's a very important question. Gastric pain and cheppi heart attack and ignore cheyatam, neglect cheyatam is very common. That is why you go to any gastroenterologist దగ్గరికి వెళ్ళినా ఈ burning pain coming up, especially elderly, diabetics, వాళ్ళు ఫస్ట్ హార్ట్ డిసీజ్ రూల్ అవుట్ చేయమని చెప్తారు. ఈసీజీ మినిమం తీస్తారు బిఫోర్ సబ్జెక్టింగ్ టు ఎనీ ఎండోస్కోపీ లాగా ఏదైనా టెస్ట్ చేయకముందే. వై టేక్ ఎ ఛాన్స్? మీకు డౌట్ ఉంటే ఈసీజీ తీపించండి. నేను మళ్ళీ అదే చెప్తాం, ఈసీజీ సింపుల్ టెస్ట్, everywhere is available. Please get an ECG done. It may not be possible to differentiate sometimes. Even an expert doctor, cardiologist also may not be able to differentiate in some cases. So me get an ECG done. Shortness of breath or respiratory issues can be a reason for heart attack? Yeah, that's a good question. Shortness of breath generally is a respiratory symptom, but heart attack also can have shortness of breath. Heart attack కాదు, heart disease. It's a subtle difference. ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే నేను ముందే చెప్పినట్టు కంప్లీట్ ఫ్లో ఆగిపోతుంది, అప్పుడు సివియర్ పెయినే వస్తుంది జనరల్గా. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ వాక్, స్టెప్ క్లైంబ్ చేసి మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావటం, దట్ ఈస్ అ టిపికల్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఈ రెండింటి రావచ్చు. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గపోవటం మూలం రావచ్చు, లంగ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకు రావచ్చు, ఆస్మాటిక్ ఇష్యూ, ఈ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో that also your doctor will help you differentiate. What is the normal heart rate to maintain? The normal heart rate, like we are all human beings and nobody is, మన computer, మన robo కాదు కాబట్టి all of us have different values, but the normal range is 60 to 90. పర్సిస్టెంట్గా 90 అబవ్ ఉంటుంటే ఒక్కసారి మీ డాక్టర్, ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఏదైనా థైరాయిడ్ డిసీజ్, కొన్ని డిసీజ్ ఉన్నాయి, దాంట్లో మూలాన కాదా అని ఒకసారి చెక్ చేయించుకోవాలి.